తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేకే కమిటీ విధి విధానాలపై ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తోంది. ఉద్యమ కాలంలో కేసీఆర్తో పాటు జైలు జీవితం గడిపిన ఉద్యమ నేత, తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పోనుగోటి సంపత్తి కమిటీ పనితీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు. రోజుకొకరు పుట్టుకొస్తోన్న నకిలీ ఉద్యమకారులకు అడ్డుకట్ట వేయాలని, ఉద్యమ కాలం నాటి నేర చరిత్రను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అర్హులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేకే కమిటీ ఎలా వ్యవహరించాలి అనే దానిపై పోనుగోటి సంపత్తో మా భద్రాద్రి ప్రతినిధి నవీన్ జరిపిన స్పెషల్ ఫేస్ టు ఫేస్. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించినటువంటి పోరాటాల పురిటిగడ్డ కొత్తగూడెంలో ఏదైతే తెలంగాణ ఉద్యమంలో ఇటు పీడీ యాక్ట్లు కావచ్చు, లేకపోతే అనేకమైనటువంటి కేసులలో ఆ జైలుకి వెళ్ళి ఆ ఉద్యమంలో కేసీఆర్ తర్వాత ఏటుగా ఉన్నటువంటి ఉద్యమకారుడు పొనుగోటి సంపత్తి ఇప్పుడు మనతో ఉన్నారు. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు ఉద్యమకారుల కోసం ఏర్పరుస్తున్నటువంటి కేకే కమిటీపై ఏ విధంగా ఉండబోతుంది, అసలు ఉద్యమకారులకు ఏ విధమైనటువంటి న్యాయం వారు కోరుకుంటున్నారు, ఇప్పుడు ఆయన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఏదైతే తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తర్వాత మీరు ఏటుగా జైళ్ళలోకి వెళ్ళారు, అక్కడ అనేకమైనటువంటి పోరాటాలు చేశారు. ఇప్పుడు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కేకే కమిటీని అయితే ఏర్పాటు చేయబోతుంది, దీంట్లో ఇప్పుడు ఉద్యమకారులకు ఆర్థికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, లేకపోతే ఏ విధమైనటువంటి లాభాలు చేకూరబోతున్నాయని మీరు భావిస్తున్నారు? వాస్తవానికి గత 10 సంవత్సరాలు ఏదైతే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉందో, తెలంగాణ ఉద్యమకారులని అణిచివేసే ధోరణి, తెలంగాణ ఉద్యమకారుల చరిత్రని, తెలంగాణ ఉద్యమకారులను విస్మరించడంతోనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కోసం అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు కాలయాపన చేసినప్పటికి కూడా అధికారికంగా ఇటీవల కాలంలో కేకే నేతృత్వంలో కేకే కమిటీ అనేది ఒకటి ఫామ్ చేసి తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం కోసం ఒక నివేదిక అందజేసి తెలంగాణ ఉద్యమకారులను ఏ విధంగా, ఏ రకంగా, ఏ రూపంలో గుర్తించాలనేది హర్షించదగ్గ విషయం. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ప్రధాన నిర్ణయం ఏదైతే ఉందో అది అందరూ కూడా ఉద్యమకారులు స్వాగతిస్తున్నారు. మనము ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా, తెలంగాణ ఉద్యమకారుల పక్షాన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే, ఆ రోజు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఆనాటి యూపీఏ ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఆధారంగా తెలంగాణ ఏర్పాటుకు సహకారం అందజేసిందో, అదేవిధంగా శ్రీకృష్ణ కమిటీ ఏ విధంగా అయితే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనగా ఉమ్మడి జిల్లాలలో క్షేత్రస్థాయిలో శ్రీకృష్ణ కమిటీ అనేది తిరిగి క్షేత్రస్థాయి పరిశీలన చేసి వివిధ రంగాలలో గిరిజన, మైనార్టీ సంక్షేమం అన్ని విషయాలలో ఒక పూర్తిస్థాయి నివేదిక అందజేయడం జరిగింది. తద్వారానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు శ్రీకృష్ణ కమిటీ రూపొందించిన ఒక నివేదిక కూడా ఒక దోహదపడిందని మనం తెలియజేసుకోవచ్చు. ప్రస్తుతం శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఏ విధంగా అయితే క్షేత్రస్థాయిలో పర్యటన చేసిందో, అదే తరహాలో ఈ కేకే కమిటీ కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి నిజమైన ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా నష్టపోయిన ఉద్యమకారులను గుర్తించే అవసరం ఉంది. ఏదైతే ఇప్పుడు అంటే కేకే కమిటీ ఏర్పాటైంది, కేకే కమిటీ ఏర్పాటైన తర్వాత 1-2 సమావేశాలు కేకే నివాసంలో జరిగినట్టు మనకు తెలుస్తుంది. అధికారికంగా వాళ్ళు బయట చెప్పకపోయినా కూడా అనధికారికంగా కేకే నివాసంలో సమావేశాలు నిర్వహించడము, కొద్ది గొప్ప సమాచారం మీడియా ద్వారా బయటికి రావడం జరుగుతుంది. తర్వాత తదనంతరం 3వ రోజు ఏం జరిగింది, ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో అమర్ల జ్యోతి అని చెప్పి, ఆశా జ్యోతి అని అమర్ల దీపం ఏదైతే ఉందో దాని కింద ఒక కార్యాలయం ఏర్పాటు చేసి ఆ కార్యాలయంలో ఉద్యమకారుల సంక్షేమానికి సంబంధించిన వేసిన కమిటీ కార్యకలాపాలు నిర్వహించాలంటున్నారు. మేము అడిగేది ఏంటంటే, క్షేత్రస్థాయిలో మీరు ఈ కేకే కమిటీ అనేది పర్యటించాలి. పర్యటించిన తర్వాత నిజాలు అనేది ఉద్యమకారులు ఏ రకమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఆనాటి సమైక్యాంధ్ర ప్రభుత్వం పెట్టిన కేసులు అయితే కానీ, పీపీడీ యాక్ట్లు కానీ, పీడీ యాక్ట్లు కానీ, ఆర్థికంగా, రాజకీయంగా, మానసికంగా, శారీరకంగా అంటే గుర్తించాలనంటే ఇప్పుడు తెర మీదకి మీరు అన్నట్టు కేకే కమిటీ ప్రధానంగా గుర్తించాల్సింది ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వ మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం గురించి ప్రధాన ఎజెండాగా ఉండడం వల్ల ఆ ఎజెండా ఆధారంగా చేసుకుని తెలంగాణ ఉద్యమకారులంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి ప్రధాన కారణం అన్నది యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలుసు. మొత్తంగా మనం చూసుకుంటే ఏదైతే ఉద్యమకారుల పరంగా గత ప్రభుత్వం కావచ్చు, ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే న్యాయం చేయట్లేదంటూ గత ప్రభుత్వం పూర్తిగా అంటే పక్కకు పెట్టినా కూడా ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం కేకే కమిటీతోటి ఉద్యమకారులకు న్యాయం చేసేందుకైతే ముందుకు వచ్చింది. అయితే ఈ యొక్క కేకే కమిటీలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ యొక్క న్యాయంగా ఏదైతే ఉద్యమంలో పోటీ చేశారో వారిని ప్రాతిపదికన తీసుకోవాలంటూ కూడా అనేక మంది కూడా ఉద్యమకారులం అంటూ కూడా అనేకమైనటువంటి యూనియన్లు స్థాపించారంటూ వీటిపై దృష్టి సారించి ముందుకెళ్తేనే ఉద్యమకారులకు న్యాయం జరుగుతుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. కెమెరామెన్ మధుతో నవీన్, రాజ్ న్యూస్, భద్రాద్రి జిల్లా.